ఏం చేస్తూ ఉన్నాం? దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఆయన మన ప్రాణాలను అర్పించారు, బాగానే ఉంది. ఆయన కోసం మనం ఏం చేయగలుగుతున్నాం? మనం సత్క్రియలు యందు, మంచి క్రియలు యందు ఆసక్తికరముగా జీవించాలనే కోరిక మనకుంటే, కోరిక పెట్టుకోండి ముందు. కోరిక మనలో ఉంటే, ఆ కోరిక ఎప్పుడైతే మనసులో వచ్చిందో అప్పుడు దేవుడు దిగేస్తాడు నీకు దగ్గరికి, నీ ఇంటి దగ్గరికి. కోరిక ఉండాలి. మరి సమరయ స్త్రీ అన్నిటికీ ఉదాహరణ దొరుకుతుంది. సమరయ స్త్రీకి ఏం కోరిక ఉంది? సమరయ స్త్రీకి ఏం కోరిక ఉంది? యేసే రావాలి, నేను రక్షించబడాలి. యేసే రావాలి, నేను రక్షించబడాలి అన్న కోరికతోనే ఉంది జీవితాంతం. యేసు ప్రభు వారే ఆ కోరిక ప్రకారము ఆమె దగ్గరికి వెళ్ళారండి. ఆమె రక్షించబడింది, గొప్ప సాక్షిగా మార్చబడింది. అట్లా మన కోరిక ఉండాలి. యేసే వస్తారు, నన్ను రక్షిస్తారు. ఏం కోరిక పెట్టుకుంటారో చెప్పండి? యేసే వస్తారు, నన్ను రక్షిస్తారన్న కోరికతో మీరు ఉండండి. ఉంటారా? యేసే నా దగ్గరికి వస్తారు, నన్ను రక్షిస్తారు. యేసే వస్తారు, నన్ను రక్షిస్తారు అని కోరిక మాత్రము మీరు పెట్టుకుంటే, మనసు నిండా అదే కోరికతో మీరు ఏ పని చేస్తున్నా అటువంటి కోరిక మీ మనసులో, మీ హృదయంలో ముద్రించబడితే, ఏదో ఒక రోజున సమయం చూసి ప్రియులారా దేవుడు మీ దగ్గర వస్తారండి. నా దగ్గరికి వచ్చారు. మరి అటువంటి కోరిక ఉండాలి. మన కోరికల్లో తేడా ఉంటుంది. మన కోరికలు దేవుడు రావాలని, రక్షించబడాలన్న కోరిక మనలో ఉంటే, మరి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నారండి? అప్పుడేమో శరీర ధైర్యం ఉండి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళారు, ఇప్పుడు దేవుడు ఎక్కడున్నారండి అనవచ్చు మీరు. ఆత్మ అండి, ఆత్మ ప్రపంచం అంతా ఆవరించి ఉంది. ఆత్మ ఎక్కడ కావాలితే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. మన మధ్య యేసే ఉన్నారు. అర్థమైందా? కాబట్టి మన కోరిక ఏమై ఉండాలి? యేసే నా దగ్గర రావాలి, రక్షించబడాలి. అప్పుడు మనం రక్షించబడిన తర్వాత మనం జీవించడానికి ఏ పని కావాల్సిన, ఏ అవసరం నిమిత్తం ఏది కావాల్సిన దేవుడు మన దగ్గరికి తీసుకొచ్చి పెడతాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.